హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మనకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ వ్లాగ్ వచ్చేసి అయితే తొలి ఏకాదశి రోజు వ్లాగ్. చిన్నగాడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆకు మైదాకు తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఇంకా స్కూల్లో మెహందీ సెలబ్రేషన్స్ ఉండే, ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నైట్ కొంచెం అంత తెంపింది మిగిలిపోయి ఉంటే మళ్ళీ మార్నింగ్ లేచి తెంపుకుంటూ ఉన్నాడు అనగా. చూడండి, లేచిండు మళ్ళీ వచ్చి చైర్లో అట్లనే నిద్రపోతూ ఉన్నాడు. భలే ఉన్నాడు కదా, క్యూట్గా చిన్న కుక్క పిల్లలాగా. అసలు యాక్చువల్గా నేను స్కూల్ ఉండదేమో అనుకో. ఏకాదశి వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని పండుగలు స్టార్ట్ అయినట్టే కదా. ఇంకా ఇప్పుడు ఆషాఢం కూడా అయిపోతే ఇంకా శ్రావణం స్టార్ట్, వరలక్ష్మి వ్రతాలు, బోనాలు, ఇంకా అన్ని పండుగలు స్టార్ట్ అయిపోతుంటాయి. మా సైడ్ వచ్చేసి మేము ఆకాశ పండుగ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఇది ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నాన్ వెజ్ తినొద్దు తొలి ఏకాదశి రోజు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఇంకా అప్పట్లో మేమైతే ఆకాశ పండుగ అంటే అందరం కలిసి వంటలు పోయేటోళ్ళం అనమాట. బావి దగ్గర మంచిగా వండుకొని తిని అట్లా వచ్చేటోళ్ళము అప్పట్లో. నార్మల్గా ఇప్పుడైతేనేమో అసలు ఆకాశ పండుగ రోజు నాన్ వెజ్ తినొద్దు, ఆ రోజు ఫాస్టింగ్ ఉండాలి అని చెప్పేసి ఇట్లా అంటూ ఉన్నారనమాట. నార్మల్గా నేను ఫోన్లో విన్నాను, బట్ అప్పట్లో మేము మంచిగా వంటలకు పోయేటోళ్ళం అనమాట. రోజు రోజుకి జనరేషన్ చేంజ్ అయినట్టు పండుగలు కూడా ఇట్లా చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇంకా జనరేషన్ తగ్గట్టు పండుగలు వస్తూ ఉన్నాయి కదా, ఇంకా మనం కూడా వాటిని ఫాలో అవుతూ ఉన్నాము. ఇంకా ఈరోజు పండుగ కదా అని చెప్పేసి మంచిగా ఇక్కడ ముగ్గులు అయితే పెట్టేసుకుంటూ ఉన్నా అనమాట. ఇంకా పండుగ అయినా ఏదైనా ఇంకా డైలీ ఇదైతే రొటీనే. ఇంకా కొంచెం డిఫరెంట్గా ఏదైనా మంచి లుక్ కనిపించేలా వేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎక్కువ ఏదైనా పండుగలు వస్తే కొంచెం ఎర్లీగానే లేస్తాయి, ఎందుకంటే ఇంకా ముగ్గుల దగ్గర కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా కడగడం ఇవన్నీ ఉంటాయి కదా, సో కొంచెం పొద్దుగానే లేస్తూ ఉంటా. అయినా కూడా సేమ్ అదే టైం అవుతుంది అనమాట. నాకు అదే అర్థం కాదు, ఇంత పొద్దుగా లేచి నేను ఏం చేసినా మళ్ళీ సేమ్ ఇదే టైంకి వచ్చిన అని చెప్పేసి మళ్ళీ అనుకుంటూ ఉంటా. ఇక్కడైతే ఇంకా మంచిగా ముగ్గేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇట్లా ముగ్గేసినాక నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకా గడికి ఊకొచ్చి ముగ్గునే చూసుకుంటూ ఉంటా గడికొక్కసారి. ఇంకా లోపల కూడా వేసినా అనమాట ఈరోజు. ఈ మధ్య అసలు టైం ఉండట్లేదు కాబట్టి ఇంకా లోపల వేయట్లేదు, బయట లోపల తులసి దగ్గర ఇంకా గుమ్మ ముందు ఇవన్నీ అంతటా వేసుకుంటా అనమాట. ఇంకా ఈరోజు పండగ కదా అని చెప్పేసి మంచిగా ఇల్లు మొత్తం మంచిగా ముగ్గులతో నింపేసుకున్నా. ఇంకా నేను ముగ్గేసి అలా లోపలికి పోయినో లేదో ఇంకా మా కన్నగాడు వచ్చి మొత్తం ముగ్గంతా చెడగొడతాడు. వానికి ఎందుకో అర్థం కాదు, అది మొత్తం రబ్ చేసేదాకా వానికి నిమ్మలం కాదనమాట. నేను సైడ్ ఏమో వేసుకుంటూ వస్తా కదా, ఇంకా వాడేమో మొత్తం అంతా రబ్ చేసుకుంటూ వస్తాడు. ఇంకా ఇక్కడ నేను బ్రష్ చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ అన్న వాళ్ళు బ్రష్ చేసుకుంటూ ఇంకా వాడు కూడా బ్రష్ చేసుకుంటూ ఉన్నాడు. గతం నేను లోపలికి వచ్చి బయటికి పోయినో లేదో ముగ్గు మొత్తం ఖరాబ్ చేసేసిండు. ఇంకా లోపలికి వచ్చి అయితే ఇల్లు ఊడుస్తున్నాను అనమాట. మాది స్ట్రేట్గా 3 రూమ్స్ ఉంటాయి. ఇంకా కిచెన్లోనే దేవుడి రూమ్ కూడా సపరేట్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా అయితే అలా ఉండొద్దంట, ఫోన్లో చూసిన వాస్తు ప్రకారం కిచెన్కి అని దేవుడి రూమ్ ఉండొద్దంట. బట్ ఇప్పుడు కట్టినాక ఏం చేస్తాం, అప్పుడు మేము వాస్తుకు చూపించుకొని ఇల్లు కట్టుకుంటాం. ఎవరైనా మనం ఇల్లు కట్టుకోవాలంటే వాస్తుకు చూపించిన తర్వాతనే ఇల్లు కట్టుకుంటూ ఉంటాం కదా. అంటే జనరేషన్ మారే కొద్దీ ఇవి కూడా చేంజ్ అవుతున్నాయా అని నాకు అనిపిస్తుంది. లేదంటే నిజంగానే కిచెన్కి అని దేవుడి రూమ్ ఉండకూడదు. ఎవరికైనా తెలిసి ఉంటే నాకైతే ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. ముగ్గు మొత్తం ఎలా చేసేసిండో చూడండి. ఇంకా పిల్లలు ఏమో అస్సలు రెడీ అవ్వట్లేరు ఇక్కడ. ఇంకా ఈరోజు స్కూళ్ళకి చెట్లు కూడా తీసుకెళ్ళాలంట. మళ్ళీ ఇంకా మైదా గ్రూప్ అయితే పెట్టినా, మళ్ళీ చెట్లు కూడా తీసుకెళ్ళాలంటే ఇంకా పెద్దోడేమో మామిడికాయ చెట్టు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వాడు తీసుకొని వచ్చిండు. ఇంకా చిన్నగాడేమో ఇంటి దగ్గర తులసి చెట్లు చాలా ఉన్నాయి, ఇంకా అది తీసుకెళ్ళు అని అంటే ఇంకొక చిన్న డబ్బాలో మట్టి అట్లా పోసుకొని ఇంకా తులసి చెట్టు తీసుకెళ్తా అని చెప్పేసి వాడు అక్కడ ప్రిపేర్ అవుతా ఉన్నాడు అనమాట. ఇంకా పెద్దోడేమో పెద్దది మామిడికాయ చెట్టు అంత పెద్దది ఎక్కడి నుంచో తీసుకొచ్చిండో ఏమో, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాడు కానీ అది ఏడుందో ఏమో అసలు నేను కూడా అంత గమనించి ఇవ్వలేదు. ఇంకా తెచ్చుకున్నారనమాట. ఇంకా దానికోసం అంతా మట్టి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మైదాకైతే రుబ్బి పెట్టినా, ఇంకా నేను కూడా పెట్టుకుంటా అని చెప్పేసి కొంచెం అయితే తీసి పక్కన పెట్టినా అనమాట. ఇంకా ఉన్నప్పుడు పెట్టుకుంటే బెటర్ ఉంటుంది కదా, మళ్ళీ ప్రత్యేకంగా మనం వెళ్ళి మైదాకు తెచ్చుకొని రుబ్బుకోవాలంటే ఇంకా అంత టైం కూడా లేదు, అంత మన బద్ధకానికి అది సెట్ అవ్వదని చెప్పేసి ఇంకా రుబ్బిన దాంట్లో కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకున్నా. ఆల్మోస్ట్ నేను పెట్టుకున్నా, అది పోలే కానీ ఇంకా ఉన్నది కదా మళ్ళీ దాని మీద పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా కొంచెం అంత అయితే తీసుకున్నా అనమాట. ఇంకా పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు తీసుకొస్తారట బొచ్చడంత మైదాకి, ఏం చేసుకుంటారని చెప్పేసి నేను కొంచెం తీసుకున్నా. అలాగించి నేను తీసుకుంటే ఏమంటే సరిపోదు మమ్మీ, మళ్ళీ మా మేడం చాలా తీసుకురమ్మన్నదంటే స్కూల్లో పిల్లలందరినీ తీసుకురమ్మంటారు, ఏం చేసుకుంటారు, వేస్ట్ అయిపోతుంది కదా, కొంచెం అంత పెట్టుకుంటా అని చెప్పేసి నేను తీసుకున్నా. బట్ అది సరిగ్గా అసలు రెడ్డే అవ్వలేదు. ఇంకా ఇక్కడ పిల్లల కోసం అయితే పాలైతే పోస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్కి అయితే ఈ మధ్య ఏం నానబెట్టుకోవట్లేదు. ఇంకా ఆల్మోస్ట్ సామాన్ కూడా అంత అయిపోయింది. ఈ మధ్య అయితే సామాన్ తెచ్చుకోక చాలా రోజులు అయిపోతుంది, దాదాపుగా 1.5 month అట్లా అవుతున్నట్టుంది.
ఇంకా 1 మంత్ కోసమే తెచ్చుకున్న వాటికి ఇంకా తొందర అయిపోయింది. ఇంకా అదే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా ఒక రోజు అయితే వెళ్ళి సామాన్ అయితే తెచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్తూ ఉన్నారనమాట. అండ్ చిన్నగాడేమో తులసి చెట్టు తీసుకెళ్తున్నాడు, పెద్దోడేమో మామిడికాయ చెట్టు తీసుకెళ్తున్నాడు. ఇంకా పిల్లలకైతే ఈరోజు కర్రీ కూడా ఏం పెట్టలేదు. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు నా మైండ్లో అదే ఉందన్నమాట. ఇంకా కర్రీ పెట్టలే, ఎట్లా తింటారో ఏం తింటారో అని చెప్పేసి మామిడికాయ పచ్చడి అండ్ పెరుగు పెట్టిన అనమాట. వాళ్ళిద్దరు కదంటే ఇష్టం. ఇంకా అప్పుడప్పుడు ఇది పెట్టచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా డైలీ కర్రీసే చేస్తాం కానీ ఎప్పుడన్నా ఒకసారి మా ఫ్రెండ్స్ అంతా పచ్చడి తెచ్చుకుంటారు, మంచి మామిడికాయ పచ్చడి తెచ్చుకుని నువ్వు పెట్టావంటే ఇంకా ఎక్కువ తినొద్దు అని అట్లా అని అంటే ఈరోజు అయితే అదే పెట్టినా. కానీ నాకు అనిపిస్తుంది అయ్యో పచ్చడి ఎందుకు పెట్టినా, ఏదన్నా ఎగ్గు చేసినా బాగుండు కదా అని చెప్పేసి ఇంకా అలా అనిపించింది అనమాట. హాఫ్ డే అన్నారు పొద్దున, మళ్ళీ లేదు ఫుల్ డే అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకా సర్లే ఇంకా హాఫ్ డే అయినా ఫుల్ డే అయినా ఇంకా టిఫిన్ పెడితే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే ఇంకా పెట్టి పంపించేసినాను. ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా కన్నగానికి కూడా స్నానం చేయించి ఇంకా వానికి అయితే మంచిగా టీవీ పెట్టిన అనమాట. ఇంకా అక్కడే కూర్చుంటాడు, అట్లే చూసుకుంటూ పడుకుంటాడు. ఎంబడే స్నానం చేయించగానే పడుకుంటాడు అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ చేసుకోవాలి కదా, చాలా లేట్ అయిపోయింది అసలు. పొద్దుగాలనే చేసుకోవాలని నిన్ననే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. బట్ ఇంకేం చేస్తాం, టైం సెట్ కాలే కాబట్టి తప్పదనమాట. ఇంకా లేట్ అయినా పర్లేదు, ఇంకా ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా నిన్ననే పువ్వులు తీసుకొచ్చుకున్నాను అయితే ఇంకా నేను పెట్టుకొని తెచ్చుకున్నా. ఇంకా నాకు ఇష్టం అనమాట అట్లా మల్లెపూలు. ఎందుకో నాకు ఈ సన్నజాజులు అంటే మస్తు ఇష్టం అనమాట. నాకు ఆ పువ్వులు అన్న స్మెల్ అన్న చాలా ఇష్టము. ఆ చెట్టు పెట్టాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ లోకల్లో ఉన్నా కానీ అసలు ఇవ్వరనమాట. ఇంకా కొమ్మ పెడితే ఏనుకోదు ఏదేదో సాకులు చెప్తూ ఉంటారు. ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు మంచిగా వర్షాకాలమే కదా, ఇంకా డైలీ వర్షాలు పడతాయి కదా, అప్పుడు ఒకటైతే తొట్లో తెచ్చుకొని పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా నర్సరీలో మనకి అమ్ముతూ ఉంటారు కదా, అక్కడైనా తెచ్చుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా నిన్న అవే మల్లెపూలు తీసుకొచ్చుకున్నాను. బట్ అవి ఎక్కువసేపు ఉండవు కదా, కొద్దిసేపే వల్లిపోతూ ఉంటాయి. ఇంకా దొడ్డు మల్లె అయితే మంచి చాలాసేపు ఉంటాయి. హలో అందరికీ వచ్చేసి గుడ్ మార్నింగ్. అండ్ ముందుకు వచ్చేసి అయితే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ పూజ అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట ఈరోజు. అండ్ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన. ఇంకా పిల్లలు స్కూల్కి పోయే ముందు అయితే ఇంకా వాళ్ళకి హడావిడిగా బాక్స్లో పెట్టాలి, ఇంకా టెన్షన్ ఉంటుంది అనమాట. టైం మళ్ళీ ఒకవేళ బస్సు మిస్ అయితే అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవాలని నిన్ననే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ మీరందరూ పూజ చేసి వెళ్ళడం మర్చిపోయినా. అండ్ ఈరోజు నాన్ వెజ్ తినొచ్చా అండ్ చాలా వరకు చెట్లలో పోతారు కదా, ఈరోజే పోతారు. కొంతమంది తినొచ్చు అంటున్నారు, కొంతమంది ఏమో అసలు ఈరోజు నాన్ వెజ్ ఏం తినొద్దు అని చెప్పి కూడా అంటున్నారు అనమాట. ఇంకా ఎలాగో మనం పూజ చేసిన వాటికి నాన్ వెజ్ అయితే ఏం తినము. ఆకాశ పండుగ రోజు వంటలకు కూడా పోతారు కదా, మేమైతే చిన్నప్పుడు పోయేది. నాన్ వెజ్ కొంతమంది తినొచ్చు అంటున్నారు, కొంతమంది ఏమో తినొద్దు అంటున్నారు అనమాట. అందుకే ఆ డౌట్తో అయితే నార్మల్గా అయితే తెలుసుకోవడం కోసమే అడిగిన అనమాట. ఇంకెవరికైనా తెలిసింటే మాత్రం ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. ఇంకా అన్నీ అప్పటి రోజులు కావు కదా, ఇప్పుడు అప్పటి వేరే జనరేషన్, ఇప్పుడు వేరే జనరేషన్. ఇంకా జనరేషన్ మారే కొద్దీ మనుషులు కూడా మారుతూనే ఉన్నాం, ఇంకా సాంప్రదాయాలు కూడా చేంజ్ అవుతూనే ఉన్నాయి. టైం వచ్చేసి అప్పటికి 10:30 అట్లా అవుతుంది అనమాట. ఇంకా తినేసి అలా ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ జడ కూడా వేసుకుంటున్నా. ఇంకా ఈరోజు అయితే షాప్ క్లోజే. ఇంకా షాప్ దగ్గర కూడా ఈరోజు వెళ్ళేది ఏం లేకుండే. కొన్ని పెండింగ్ వీడియోస్ అయితే ఉండే అనమాట. ఇంకా అవి ఈరోజు అయితే ఎడిటింగ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకా రేపైతే మళ్ళీ టైం సెట్ కాదని చెప్పేసి ఇంకా ఇక్కడ జడ వేసేసుకొని ఇంకా అన్నం తిని కూర్చుందామని చెప్పేసి ఇక్కడ జడకు శారీ కట్టుకున్న రోజు అనిపిస్తుంది మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా పూలు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంటుంది. అంటే డైలీ కట్టుకోం కదా, ఇంక ఎప్పుడో ఒకసారి కట్టుకున్నాం అనుకో అది వేరే లుక్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మంచిగా రెడీ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. నేనైతే అలానే చేస్తూ ఉంటా. అన్నం కూడా తినేసిన, ఇంకా కన్నగడి కూడా తినబెట్టేసిన అనమాట. ఇంకా వాడిని పడుకోబెడదామంటే అస్సలు పడుకుంటలేడు. ఇంకా ప్రత్యేకంగా మైదాకు వాని కోసమే తీసిన. నేను పెట్టుకున్న రోజు కూడా అసలు పెట్టుకోమంటే ఇంకా నేను పెడతా ఉంటే తీసేసిండు, వద్దని ఇంకా ఏడుస్తూ ఉంటే తీసేసిన. ఇంకా ఆ రోజు పెట్టలేదు. కనీసం ఈ రోజైనా పెడదాము అని చెప్పేసి ఇంకా ప్రత్యేకంగా వాని కోసమే మైదాకు తీసి పక్కన పెట్టిన. మధ్యాహ్నం పడుకుంటప్పుడు పెట్టవచ్చు అని చెప్పేసి అయితే తీసిన. ఇంకా ఇక్కడ కూడా పెడతా అంటే అస్సలు వద్దంటలేడు, పడుకుంటలేడు, మైదాకు పెట్టుకుంటలేడు. ఇంకా అటు ఇటు చేసి అయితే వాడిని పడుకోబెట్టేసి మైదాకైతే పెట్టిన అనమాట. ఇక్కడ ఇంకా పడుకొని టీవీ చూసుకుంటూ అలానే నిద్రపోయిండు. ఇంకా ఏడికింతనేమని చెప్పేసి ఇంకా మంచిగా ఈ చేతికి ఆ చేతికి మైదాకైతే పెట్టేసిన అనమాట. ఇంకా కాళ్ళకు కూడా పెట్టిన. చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు అర్థం కాదు, వీనికి మైదాకు పెట్టిన ప్రతిసారి జ్వరం వస్తుంది తెల్లారి. వాడు 6 months అప్పుడు ఏమో పెట్టినప్పుడు కూడా ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇంకా మధ్యలో పెట్టిన. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కాళ్ళు మంచిగా ఉంటాయి కదా, తెల్లగా మైదాకు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అట్లా ఊకే పెట్టేదనమాట. ఇంకా పెట్టిన ప్రతిసారి
ప్రతిసారి ఫీవర్ వచ్చేది. అసలు ఎందుకో ఏమో కొంతమందికి ఇట్లా మైదాకి ఏమన్నా పడదా? లేదంటే ఏమన్నా ప్రాబ్లమా అని నాకు అనిపిస్తుంటది. మైదాకు పెట్టిన ప్రతిసారి ఎందుకు ఫీవర్ రావాలి అట్లా అని నాకు డౌట్ అనమాట. ఇంక అందుకే వీనికి ఏదన్నా కళ్ళు తాపియాలన్నా భయమే, ఇట్లాంటివి ఏమైనా పెట్టాలన్నా భయమే. సెన్సిటివ్ అనమాట. ఏది అసలు పడదు. కన్నగాని పెట్టిన తర్వాత నేను కూడా పెట్టుకున్నా అనమాట. ఇంకా మిగిలి ఉండే మళ్ళీ అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా నేను పెట్టిన దాని మీదనే పెట్టిన. అయినా కూడా ఇప్పుడు నాకంటూ పెట్టిన దాని మీదనే పెడితే పండదని చెప్పేసి అంటూ ఉంటారు కదా. కన్నగాడు కూడా అసలు కొంచెం కూడా రెడ్ అవ్వలేదు. నాకు కూడా రెడ్ అవ్వలేదు. లైట్గా ఏదో అట్లా వండింది. నేను 2 అవర్స్ అట్లా ఉంచుకున్నా. అయినా కూడా ఏం మంచిగా రెడ్ అవ్వలేదు. ఇంకా కనగాని కూడా అలాగే ఉంది. వాడికి కూడా అంత రెడ్గా ఏం అవ్వలేదు. ఇంకా ఎక్కడ చెట్టో ఏమో మా ఇంటి దగ్గర మైదాకు చెట్టు కొట్టేసిర్రు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అంటే ఇంకా పక్కన చుట్టుపక్కల అట్లా ఉంటుంది కదా, అది తీసుకొచ్చిండు అనమాట చిన్నగాడు. ఇంకా ప్రత్యేకంగా మా ఇంటి దగ్గర ఉన్నదైతే అది కొట్టేసిర్రు, బాగా పెద్దగా అయిందని చెప్పేసి కొట్టేసారు. ఇంకా మళ్ళీ అది ఎగురొస్తే ఇంకా తెచ్చుకోవాలి. అదే మంచిగా వండుతుంది రెడ్గా అయితే. మళ్ళీ ఇప్పట్లో పెడతామా ఏదో ఆషాఢంలో పెట్టుకోవాలి అని అంటారు తప్పితే ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదు, పెట్టుకోము. చెట్టు ఉంటుంది కానీ దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. చెట్టు లేని వాళ్ళకేమో ఇంట్రెస్ట్ వస్తుంది, చెట్టు ఉన్న వాళ్ళకేమో ఇంట్రెస్ట్ ఉండదు. చాలా వరకు చెట్టు లేని అబ్బా మీ ఇంటికాడ చెట్టు ఉన్నది కదా మంచి మైదాకు ఊక పెట్టుకోవచ్చు అంటాము. అదే చెట్టు ఉంటే అట్లా అంత ఇంట్రెస్ట్ ఉండదు, పెట్టుకోము. ఇక్కడ కన్నగాడేమో మంచిగా లేచి వచ్చిండు అనమాట. చాలాసేపు పడుకున్నాడు. ఇంకా ముద్దుగా కాళ్ళకు కూడా పెట్టినా. ఇంకా భయం అవుతా ఉంది, జ్వరం ఏమన్నా వస్తుందో ఏమో అని చెప్పేసి ఇంకా ఫుల్ టెన్షన్ ఉండే. ఇది సాయంత్రం క్లిప్ అన్నమాట. ఇంకా కనగానికి కూడా ఏం అట్లా ఫీవర్ ఏం రాలేదు, బట్ భయం అయిందనమాట వస్తుందో ఏమో అని చెప్పేసి. ఇంకా ఆషాఢంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఇంకా అలా అయితే పెట్టేసినాను. ఇంకా నాకు కూడా అంత ఏమో లైట్గానే పండింది, అంత రెడ్ అయితే ఏం అవ్వలేదు. కనగడికి కూడా సేమ్ అలానే ఉందన్నమాట. ఇంకా అప్పటికే పిల్లలు వచ్చేసారు. అండ్ కనగడి ఇంకా లేవగానే ఆకలి అంటే ఇక్కడ అన్నం అయితే వేసి ఇస్తున్నా. ఇంకా ఈరోజు అయితే కర్రీ ఏం చేయలేదు. ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాం అనమాట. ఇంకా పెరుగు మామిడికాయ పచ్చడి. పిల్లలకు మళ్ళీ ట్యూషన్ టైం అవుతుందని చెప్పేసి ఇంకా స్నాక్స్ కోసం అయితే వాళ్ళకి పాప్కార్న్ చేసి ఇక్కడ ఇస్తున్నా అనమాట. ఇంకా ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి. ఈ సాయంత్రం పూట వంట చేయాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. పొద్దునే వేసుకుంటా కర్రీ, ఈరోజు చేయలేదు కాబట్టి ఇంకా క్యారెట్ కర్రీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా క్యారెట్ కర్రీ రైస్ అయితే అస్సలు తినరు. ఇంకా చపాతి క్యారెట్ కర్రీ అయితే కొంచెం మంచిగా తింటారు కదా అని చెప్పి పిల్లల కోసం అయితే ఇక్కడ పాప్కార్న్ చేస్తున్నా. ఇంకా తిని వాళ్ళు ట్యూషన్ పోతే ఇంకా నిమ్మలంగా కనగాన్ని టీవీ దగ్గర కూర్చోబెట్టి ఇంకా వంట చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉన్నా. ఇంకా పిల్లలు అయితే తినేసిరు అనమాట. పొద్దున ఇంకా మా ఆయన ఆఫీస్ పోయేటప్పుడు ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా కవర్ కప్పకుండానే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ మేమే సెట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉన్నా, నేను కవర్ కప్పుతూ ఉన్నా అనమాట. ఇది రెండో కవర్ అనమాట. అసలు ఇంతకుముందు కూడా తీసుకున్నా కానీ అది అసలు బాగాలేకుండే. మళ్ళీ నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన ఇది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. మనకైతే 1000 బిలోలోనే వచ్చేసింది అనమాట. అండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తే. అసలు ఎండలు అయితే ఎంత బీభత్సంగా కొట్టినాయి ఈసారి అయితే. కవర్ కొని అసలు 1 మంత్ కూడా సరిగ్గా కాలేదు, మొత్తం చీకిపోయింది అనమాట ఎండకి. అంత ఘోరంగా ఎండలు కొట్టినాయి ఈ ఇయర్ అయితే. ఇంకా మళ్ళీ అట్లా ఖాళీగా ఉంటుంది కదా, అంత డస్ట్ పడుతుంది. మళ్ళీ ఒకటైతే తీసుకున్నా అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే మరి. బాయ్ ఫ్రెండ్స్. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. రేపటి వ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్ మరి.